So hi guys, welcome back to my YouTube channel. So అందరూ guys, I hope guys everyone is doing good. నేను చాలా హ్యాపీ ఉన్నా. సో ఈ రోజు guys ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే కాదు, బట్ ఏంటంటే నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి సో దాంట్లో ఒక కామెంట్ ని పిక్ చేసుకొని ఈ రోజు గైస్ రెస్పాన్స్ అయితే ఇవ్వబోతున్నా. సో అదేంటి అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, ఓకేనా. సో అదేంటి అంటే నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోలో వచ్చేసి ఏంటంటే నా థర్డ్ ఛానల్ కూడా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సో దానికి గైస్ చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. సో అదేంటి అంటే మీకు జెన్యున్గా కంప్లీట్ అయ్యి ఉంటే ఒకసారి లైవ్ ప్రూఫ్లో చూపియండి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కాబట్టి సో ఈ రోజు గైస్ నేను థర్డ్ ఛానల్ కూడా ఒకసారి లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను, బట్ ఛానల్ నేమ్ అనేది రివీల్ చేయను గైస్. ఎందుకంటే నేను వేరే ఛానల్లో ప్రమోట్ చేసుకొని దానికి కావాల్సిన సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైంని గెయిన్ చేసుకోవాలని నాకు లేదు. కాబట్టి నేను జెన్యున్గా ఏ ఛానల్ అయినా సరే, ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న టెక్ ఛానల్, అంతేకాకుండా నాకు పాస్ట్ ఏదైతే ఉందో వ్లాగింగ్ ఛానల్, ఇవన్నీ కూడా నాకు జెన్యున్గా హార్డ్ వర్క్ చేసి ఈ ఛానల్కి సపరేట్గా హార్డ్ వర్క్ చేసిన, ఆ ఛానల్కి సపరేట్గా హార్డ్ వర్క్ చేసిన. కాబట్టి ఈరోజు టెక్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, వ్లాగింగ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, అండ్ థర్డ్ ఛానల్ ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తానో అది కూడా మానిటైజేషన్ అయిపోయింది గైస్, ఓకేనా. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినవి. సో 3 ఛానల్ కూడా మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. సో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి రెస్పాన్స్ ఇద్దాం, అంతేకాకుండా లైవ్ ప్రూఫ్లో చూపిద్దాం అని చెప్పేసి నేనైతే ఈరోజు అయితే వీడియో అయితే చేసిన గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా మన మొబైల్ స్క్రీన్కి వెళ్దాం, అక్కడ మీకు అయితే క్లారిటీ అయితే చూపిస్తాను గైస్, ఓకేనా. సో ఫైనల్ గైస్ ఇదే నా థర్డ్ ఛానల్. సో మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనకు 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయిపోతే మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు కదా. సో ఆల్రెడీ నాకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను మానిటైజేషన్ అప్లై చేసేసాను. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాను. సో ఆల్రెడీ మన ఛానల్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పెట్టాను, బట్ ఏంటంటే ఇక థంబ్నెయిల్ అయితే యాడ్ చేయలేదు. సో థంబ్నెయిల్ యాడ్ చేసిన తర్వాత మన ఛానల్ వస్తుంది, అప్పుడు మీరు క్లారిటీ చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఛానల్ యొక్క లోగో అండ్ ఇప్పుడు ఇది ఒక లోగో అనేది క్లారిటీ చెక్ చేసుకుంటే 2 వీడియో అనేది ఒకటి అనేది మీకు అర్థమవుతుంది గైస్, ఓకేనా. అండ్ వచ్చేసి ఆల్రెడీ మానిటైజేషన్ అప్లై చేసేసిన, బట్ హాఫ్ ఆఫ్ ది మానిటైజేషన్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది. బట్ గైస్ ఇక్కడ ఏంటంటే ఫుల్ మానిటైజేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు గైస్. సో ఇక్కడంతే ఇక్కడ కింద క్లారిటీగా చూడొచ్చు. ప్రెజెంట్ వచ్చేసి 4894 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మనకి ఇంకా సబ్స్క్రైబర్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో నాకు డైలీ ఎంత లేదన్నా 15 to 18 సబ్స్క్రైబర్స్ అయితే డైలీ వస్తారు కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వాచ్ టైం విషయానికి వస్తే గైస్ ఇక్కడ 4000కి మనకు 3787 అవర్స్ వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది. సో నిన్న వచ్చేసి ఏంటంటే 3737 అయితే ఉండే, సో ఈరోజు వచ్చేసి 3787 అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 50 అవర్స్ వాచ్ టైం వచ్చింది. నాకు డైలీ ఎంత లేదన్నా 30, 31, 32. సో ఈ 3 పొజిషన్లో నాకు డైలీ వాచ్ టైం వస్తుంది కాబట్టి సో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ వాచ్ టైం కూడా ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే నాకు ఇంకా మ్యాక్సిమం వచ్చేసి ఒక 10 days టైం పడుతుంది అంతే, ఎందుకంటే అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. సో అప్డేట్ అయిపోయిన తర్వాత సో దీనికి సంబంధించిన ఇదేదైతే వాచ్ పేడ్ యాడ్స్ ఉంది, అంతేకాకుండా ఇక్కడ కింద షార్ట్ ఫీడ్ యాడ్స్ ఉంది కదా. సో ఈ రెండింటిని మనం ఎనేబుల్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఛానల్ నుంచి కూడా మనకు రెవెన్యూ అనేది రావడం అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకు ఈ 3 ఛానల్ నుంచి పేమెంట్ అయితే ఏం చేసుకోవచ్చు గైస్, ఓకేనా. అండ్ దీంతో పాటు నాకు ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి, టోటల్గా 5 ఛానల్స్ ఉన్నాయి. సో ఆ 2 ఛానల్స్ వచ్చేసి రీసెంట్ ఒక 15-20 days బ్యాక్ నుంచే స్టార్ట్ చేశాను. సో వాటికి కూడా మంచి రీచ్ వస్తుంది, బట్ అన్ని ఛానల్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ వెరీ సూన్ అన్ని ఛానల్స్ అయితే ప్యారలల్గా అయితే మెయింటైన్ చేస్తాను, బికాస్ కొంచెం ఫ్రెండ్స్ సపోర్ట్స్ కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎడిటింగ్ కోసం, థంబ్నెయిల్ ఎడిటింగ్ కోసం, అండ్ అంతేకాకుండా నాకు ఏదైనా వీడియో షూట్ కోసం కూడా సపోర్ట్ తీసుకుంటున్నా కాబట్టి కొంచెం ఈజీగా అవడానికి ఛాయిస్ అయితే ఉంటుంది గైస్, ఓకేనా. సో అందరికైతే క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నా గైస్. సో ఛానల్ అయితే లైవ్ ప్రూఫ్లో అయితే చూపించిన కాబట్టి. సో ఎనీవే గైస్, సో థ్యాంక్ యూ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.